హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట పన్నీర్ అనేది. సో సమ్మర్ టైంలో ఎక్కువగా మనకి పాలు అవి కాచేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో ఆ పాలని వేస్ట్ చేయకుండా ఈ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటే మనం కర్రీస్ అవి చేసేసుకోవచ్చు అనమాట. మనకి రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది. పన్నీర్ జీడిపప్పు కర్రీ కానీ, పన్నీర్ మామిడికాయ కర్రీ కానీ ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. సో మరి ఆ పాలను వేస్ట్ చేయకుండా ఈ విధంగా పన్నీర్ ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాము. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఏమీ కాదండి, పాలు ఒకటి ఉంటే చాలు. ఒకవేళ పాలు మంచి పాలను విరగొట్టాలి అంటే కనుక కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి, లేదంటే కొద్దిగా వెనిగర్ ఉంటే చాలు. సో చూసారు కదా, పన్నీర్ పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకో. సో పన్నీర్ ప్రాసెస్ అనేది చూసేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని నొక్కి పక్కన ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఆల్రెడీ పాలు అనేవి కాచేటప్పుడు విరిగిపోయాయండి. చూసారు కదా, 1 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. సో ఇది మెత్తగా ఉంటుందన్నమాట. మనకి పెరుగు తోడుకున్న తర్వాత ఎలాగైతే ఉంటుందో అలా మెత్తగా ఉంటుందన్నమాట. మీరు పన్నీర్ విరిగిన తర్వాత, ఇలా పాలు అనేవి విరిగిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టేసాము అంటే కనుక ఈ పన్నీరు అనేది గట్టిగా అయిపోతుందన్నమాట. చేతికి గట్టిగా తగులుతూ ఉంటుంది. సో పాలు ఎప్పుడైతే విరిగినాయో వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదు అంటే కనుక మీరు నార్మల్ పాలు కాచిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని అందులో కొద్దిగా లెమన్ జ్యూస్ కలుపుకొని గరిటెతో కలిపితే కనుక మనకి పన్నీర్ అనేది, సో పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఓకేనా. సో మీరు ఆ ప్రాసెస్లో చేసుకున్న పర్వాలేదు, లేదంటే విరిగిన పాలతో ఈ విధంగా డైరెక్ట్గా చేసేసుకున్నా కూడా పర్వాలేదు. సో నేనైతే డైరెక్ట్గా విరిగిన పాలతోనే చూపిస్తున్నానండి. సో సమ్మర్ టైంలో ఎక్కువగా పాలు అనేవి కాచేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా. సో వాటితో ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మెత్తని క్లాత్లో పల్చటి క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. బనీల్ క్లాత్ తీసుకున్నాను. సో అందులో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అనమాట. వాటర్ అంతా కూడా తీసేయాలి ఇందులో నుంచి. సో మీరు గట్టిగా స్క్వీజ్ చేసేకండి. సో అందులో నుంచి వాటర్ అనేది దానికి అదే వచ్చేస్తుంది. మీరు నెమ్మదిగా స్క్వీజ్ చేస్తే కొద్ది కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు గట్టిగా స్క్వీజ్ చేశారంటే లోపల విరిగిన పాలు కూడా మనకి కొద్ది కొద్దిగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో స్లోగా ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక స్లోగా వాటర్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా నెమ్మదిగా చేసుకోవాలి. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. పక్కన గంట సింబల్ని క్లిక్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా ఈ విధంగా చిన్న మూట కింద అయింది కదా. సో ఇప్పుడు దీన్ని నేను ఒక ఫిల్టర్ తీసుకున్నాను కదా, ఫిల్టర్ లోపల పెట్టేసి మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో ఇలా అరేంజ్ చేసేసుకుని దాని మీద బరువు అనేది పెట్టేయాలన్నమాట. ఒక కేజీన్నర లేదా 2 కేజీల వరకు మనం బరువు అనేది పెట్టేస్తే, నేను చూసారా ఇది మన ఇంట్లో కలం ఉంటుంది కదా, మసాలాలు అవి రుబ్బుకునేది. సో అదైతే పెట్టేశాను. సో మీ దగ్గర లేదంటే ఒక డబ్బాలో రైస్ వేసేసి 2 కేజీల వరకు అలాంటి డబ్బా పెట్టేసినా కూడా పర్వాలేదు. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక 4 అవర్స్ ఇలానే ఉంచేస్తాను అనమాట. సో 4 అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందన్నమాట, గట్టిగా అయిపోతుంది. సో తర్వాత మనం క్లాత్ నుండి పన్నీర్ని రిమూవ్ చేసుకుని మనకి ఇష్టమైన పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. సైజులో అనేది మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం బయట ఏ విధంగా అయితే తెచ్చుకుంటామో సో అదే విధంగా ఉంటుందన్నమాట. షేప్ అనేది మీకు ఏ రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, రౌండ్ కానీ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు ఇలా మూట కట్ పెట్టేసుకుని దాని మీద బరువు పెట్టేసుకుంటే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము పీసెస్ కింద. పన్నీర్ని ఎప్పుడు కూడా మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలండి, అవుట్ సైడ్ స్టోర్ చేయకూడదు. సో అంతే కదండి, ఈ పన్నీర్ మనని బాక్స్లో పెట్టుకుని టైట్గా మూత పెట్టేస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 1 వీక్ కన్నా ఎక్కువ ఉండడం మంచిది కాదండి. సో 1 వీక్లో మనం యూస్ చేసేసుకోవడం బెటర్. సో చూసారు కదా, ఎయిర్ బబుల్స్ అవి ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేసింది పీసెస్ అయితే. సో మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే రబ్బర్లా ఉంటుందన్నమాట, గట్టిగా అయితే ఉండదు. సో ఎగ్జాక్ట్గా మనం బయట నుంచి ఏ విధంగా అయితే తెచ్చుకుంటామో అదే విధంగా ఉంటుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. సో సాఫ్ట్గా ఉంటుంది, ఎయిర్ బబుల్స్ అవి ఎక్కడ లేకుండా, పొడిగా రాలిపోకుండా మనకి పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఎయిర్ బబుల్స్ అవి వచ్చినట్టు అయితే, లేదా బాగా సన్నంగా వచ్చిన పీసెస్, సో మళ్ళీ సేమ్ మూట కింద కట్టేసి మళ్ళీ బరువు పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత తీసేస్తే సేమ్గా మీకు ఇలా పీసెస్ అనేవి కొంచెం లావుగా వచ్చేస్తాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.